సంక్షిప్త వార్తలను స్పీడ్ న్యూస్లో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో శేషసాయి పరిశ్రమ కార్మికులు ధర్నా నిర్వహించారు. 11 మందిని విధులకు రాకుండా ఆపేశారంటూ పరిశ్రమ ఎదుట బైఠాయించారు. నిలుపుదలను నిరసిస్తూ సహోద్యోగులు సంఘీభావం తెలిపారు. బాధితులకు రావాల్సిన పీఎఫ్, జీతం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు వారికి సూచించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. పూతలపట్టు, బంగారుపాళ్యం మామిడికాయల మార్కెట్ యార్డులో ధర్నా నిర్వహించారు. రైతులకు కనీసం 12 రూపాయల గిట్టుబాటు ధర చెల్లించాలని ప్రభుత్వాన్ని సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. నక్కపల్లి మండలంలోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద కార్లలో అక్రమంగా తరలిస్తున్న 369 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. నారాయణపేట నుంచి మెడికల్ కాలేజీకి తరలించిన ఏరియా ఆసుపత్రిని తిరిగి ఇక్కడే ఏర్పాటు చేయాలంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్కు సహకరించారు. హైదరాబాద్ కుషాయిగూడలో నకిలీ సెయింట్ ఆన్స్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి బాపిరెడ్డి స్కూల్ను సీజ్ చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు. ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం పర్యటనకు వచ్చిన మంత్రి దామోదర రాజనరసింహను దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా ఆయన స్పందించి జీతాలు వెంటనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయినా కూడా తమకు జీతాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. రైతులకు అండగా కాంగ్రెస్ సర్కారు ఉందని మరోసారి రుజువైందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వారి అకౌంట్లోకి వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతోందన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. దేశంలో ప్రధాని మోదీ అప్రకటిత ఎమర్జెన్సీ విధిస్తున్నారని సిపిఎం కేంద్ర సభ్యురాలు రమాదేశి వెల్లడించారు. అలాంటి ప్రభుత్వాన్ని కూలదూసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భీమవరంలో సిపిఎం ఆధ్వర్యంలో ఎమర్జెన్సీపై నాడు నేడు సెమినార్లో రమాదేవి మాట్లాడారు. మోదీ హిందుత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. భారత్ను అమెరికాకు తాకట్టు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. ములుగు జిల్లా వెంకటాపురంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు సంబరాలు నిర్వహించారు. రైతు భరోసా పథకంతో రైతుల్లో ఆనందాలు నెలకొన్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి మద్దతుగా నిలుస్తోందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.